జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం వీఆర్ఏలు నిరసన తెలిపి ఎంఆర్ఓకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏ వారసులకు జీవో నంబర్ 8185 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులుగా తాము 15 సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం నందు ఆర్డీఓ కార్యాలయం నందు పనిచేస్తున్నామన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 3798 మందిని రెగ్యులర్ చేసి వీఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో భీమ్గల్ మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. మిగిలిన 3797 ఉద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. మిగిలిన 3797 వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. జై వీఆర్ఎస్, జై వీఆర్ఎస్, జై వీఆర్ఎస్, జై వీఆర్ఎస్. వీఆర్ఏల ఐక్యత వర్ధిల్లాలి, వీఆర్ఏల ఐక్యత వర్ధిల్లాలి. అన్న మేము వచ్చేసి వీఆర్ఏలము నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం. అయితే విషయం ఏంటిదంటే గత ప్రభుత్వం జీవో ఇచ్చింది 20,550 మందికి ఒకటేసారి. ఆ జీవో ప్రకారం ఇంప్లిమెంట్ చేసిరు. ఎవరికి 16,000 మందికి ఇచ్చారు. మిగిలిన ఇంకా 3,797 మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. అదే భాగంగా మేము తిరుగుతూ ఉన్నాము, ప్రతి మెట్టు ఎక్కుతున్నాము, ప్రతి రెవెన్యూ మినిస్టర్ని కలిసినాము, సీఎంని కలిసినాము, చేద్దాం చూద్దామనే ధోరణి నిలుస్తున్నాం. దయచేసి వీళ్ళందరినీ కూడా బడుగు బలహీన వర్గాల జాతికి చెందిన వాళ్ళ మా బిడ్డలే, వీళ్ళందరినీ కూడా మీరు పెద్ద మనసుతో దీవించి మా అందరికీ కూడా వారసులకు తొందరగా ఆర్డర్స్ ఇప్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.